హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఇదిగోండి చూసారు కదా, నేనైతే అది ఏం కాయ అని చూస్తున్నారు కదా, మా వారైతే కాయ కట్ చేస్తున్నారు. అది ఏం కాయ అని మీకు డౌట్ రావచ్చు. అది పప్పర పనసకాయ అండి. మీకు చాలాసార్లు పెట్టాను అనమాట వీడియో. పప్పర పనసకాయ మా చెట్లు అని కూడా పెట్టాను. మేము ఇది వరకు మా పాతింటి దగ్గర చెట్టు అనమాట, మేమే వేసాం. అది మా పెళ్ళైన ఒక 1 ఇయర్ అయిన తర్వాత వేసామన్నమాట చెట్టు. అయితే అది ఎలా అయితే కాసిందనమాట, చక్కగా లావుగా వస్తాయి అన్నమాట కాయలు. ఇంకా కాయలను అయితే తీసుకొచ్చారు ఆయన. 2 కాయలు, ఒక కాయ అయితే పాడైపోయిందనమాట. పాడైపోయి ఒక కాయ పని చేయలేదన్నమాట. ఇంకా ఈ కాయ అయితే బాగుందనమాట. ఇంకా అదైతే పొలకానికి వచ్చింది, కట్ చేస్తున్నారు. పైన పొట్టు ఉంటుంది కదా, తొక్కే చాలా లావుగా ఉంటుందండి. ఆ తొక్క అయితే తీసేస్తున్నారు అనమాట. ఆ తొక్క అయితే తీసేసాక కాయ అయితే చక్కగా నీట్గా చూపిస్తారు చూడండి. కొన్ని కాయలు అయితే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. కానీ మేము వేసిన చెట్టు అయితే ఇవి పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. వాటిలో ముత్యాలు. కాయ కూడా పింక్ కలర్లో ఉంటుంది. పప్పర పనసకాయ చాలా తీగా ఉంటుంది, అసలు పులుపు అన్నది ఉండదు అనమాట. కాయ చూడండి తీస్తున్నారు, తొక్క అయితే తీస్తున్నారు ఆయన. ఇంకా పిల్లలకైతే యూనిఫామ్ అయితే ఇంకా మిషన్ కాడ అయితే ఇచ్చామండి. ఇంకా మిషన్ కాడ ఇచ్చాక ఇంకా టైం పట్టిద్ది అన్నారు కుట్టడానికైతే. పిల్లలైతే తొందరగా కుట్టించండి అమ్మా, మాకు జూలై 5th అయితే మెగా పేరెంట్స్ డే ఉందని అయితే అంటున్నారు పిల్లలు. అప్పటికల్లా అయితే వేసుకెళ్ళాలంట యూనిఫామ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే పాత యూనిఫామ్ వేసుకెళ్తున్నారు పిల్లలు. ఇంకా చాలామంది అయితే, కొంతమంది అయితే కుట్టించుకోలేదు, కొంతమంది అయితే త్వరగానే కుట్టించేసుకున్నారంట. ఇంకా పిల్లలు అయితే కొత్త యూనిఫామ్ అయితే సగం పిల్లలు పైగానే వేసుకెళ్తున్నారు అనమాట. కొత్త యూనిఫామ్ చాలా బాగున్నాయి అన్నమాట యూనిఫామ్. ఇంకా మన పిల్లలు అయితే మిషన్ దగ్గరే ఉన్నాయి అన్నమాట. యూనిఫామ్ ఇంకా తీసుకురాలేదు అంటే ఇంకా కుట్టలేదంట. ప్రస్తుతానికి 2 జతలన్నా కుట్టివ్వండి అనేసి అయితే అన్నాం మేము. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా కొలవలేదు, పిల్లలే సైజు తీసుకున్నాం కానీ ఇంకా క్లాత్ అయితే కొలవలేదండి, ఇంకా అవి ఎన్ని జతలు అయితే తెలీదు అనేసి అయితే అంటున్నారు. మరి ఇంకెప్పటికి ఇస్తారన్నది తెలీదు. అదిగోండి సగం తొక్క అయితే తీస్తారు చూసారా పప్పర పనసకాయకి. ఇంకా సగం ఉంది, అది కూడా అయితే తీసేస్తున్నారు అనమాట ఆయన. నాకైతే ఏళ్ళైతే మంట వచ్చేస్తాయండి బాబు అది అలవడానికి. అది అంత లావుగా ఉంటుంది చూసారా, తొక్క ఎంత లావుగా చూసారండి. అది మనకి నారింజకాయ తొక్కలో, బస్తాకాయ తొక్కలో, ఇంకా కమలాకాయ తొక్కలు అయితే చాలా పలసగా ఉంటాయండి. నిమ్మ తొక్కలు కూడా చాలా పలసగా ఉంటాయి. ఈ తొక్కలు చూసారండి ఎలా ఉన్నాయో, చాలా లావుగా ఉన్నాయి అన్నమాట. అదిగోండి పై తొక్క అయితే గ్రీన్ కలర్లో ఉండే తొక్క అయితే తీస్తారు. ఇంకా వైట్ స్కిన్ అదే అనమాట, ఆ స్కిన్ తివ్వాలన్నమాట. ఇంకా వైట్ది ఆ వైట్ స్కిన్ అయితే తీసేయాలన్నమాట. తీసేస్తే మనకి కాయ చక్కగా బాగుంటుంది అనమాట. మీకు చూపిస్తాను కాయ మొత్తం ఒలిచేసాక. అదిగో తీసేస్తున్నారు చూసారండి, అదిగోండి తీసేసారు అనమాట. చూడండి ఎంత బాగుందో కాయ అయితే చూపిస్తారు ఆయన. అదిగోండి ఒక్కొక్కరి కాయ అయితే అంతంత లావు రావండి కాయలు. ఒక్కొక్కరు చెట్టు వేసిన చెట్లు అయితే కాయ లావుగానే ఉంటుంది చూడటానికి. లోపలైతే తొనలు చాలా చిన్నగా ఉంటాయి అనమాట. కాయ కూడా చిన్నగా ఉంటుంది. మేము వేసిన చెట్టు అయితే మళ్ళీ ఒక్కొక్క కాయ అయితే వైట్ ముత్యాలు అనమాట. లోపల ముత్యాలు ఉంటాయి కదా, అవి అయితే వైట్ అనమాట. అయితే మేము వేసింది ఏంటంటే పింక్ కలర్ అండ్ మళ్ళీ పైన కాయ అయితే ఏ సైజులో ఉందో దానికి సరిపడా సైజే వస్తుంది అనమాట కాయ. చిన్న కాయ అయితే మేమైతే ఎప్పుడూ తెలియదు. అదిగోండి పెద్ద లావుగానే ఉంటాయి తొనలు అయితే, పెద్దవి అనమాట పప్పర పనస తొనలు అయితే. నాకైతే ఫస్ట్లో పప్పర పనస అంటే ఏంటో తెలిసేది కాదు. మా ఆయనగారు తీసుకొచ్చాక, అదైనా నేను ఎవరినో ఒకళ్ళని అడిగాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అడిగాను అనమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అక్కడ మేము ఉండే పాతింటి కూడా ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్గా నేను ఉన్నప్పుడు వాళ్ళు తింటుంటే
అది ఏంటో చూడటానికి బాగుంది కాయ, ఒక కాయ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఇవ్వలేదనేసి తర్వాత నేను ఇంటికి వచ్చాక బావ ఇలాగా కాయ ఏంటో బాగుంటుందంట తింటున్నారు, నేను అడిగితే కాయలు లేవన్నారు బావ వాళ్ళు అనేసి అంటే, అప్పటికప్పుడు మా ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఒకళ్ళని అడిగేది ఏంటమ్మా, నువ్వే ఒకరికి ఇస్తావు కానీ ఏదైనా కానీ నువ్వు ఒకళ్ళని అడుగుతామేంటి అనేసి తనైతే రూ. 450 రూ. 550 ఆ మొక్క అప్పటికప్పుడు కొని మొక్క అయితే నా కోసం వేశారనమాట, పప్పడి పనస మొక్క. కానీ నేనైతే అడిగిన ప్రతి ఒక్కరికి కూడాను కాయలు ఇస్తానండి, నేను ఎవరికీ లేవన్నమాట అన్ను. కాయలు పలకానికి వస్తే కంపల్సరిగా ఎవరైతే అడిగారో వాళ్ళని గుర్తు పెట్టుకుని మరి కాయ ఇస్తాను అనమాట. అదిగోండి ఆయన అయితే తింటున్నారు, చాలా బాగుంది. తింటావమ్మా అని అడుగుతున్నారు. నేను వీడియో తీస్తున్నాను కదండి, నేను తర్వాత తింటాను, మీరు తినండి అనేసి అయితే అన్నాను అనమాట నేను. ఇంకా ఆయన అయితే తింటున్నారు. ఎలా ఉందని అడిగితే పుల్లగా ఉందంట, లేదు చాలా బాగుంది తీగా ఉంది అనేసి అయితే అంటున్నారు ఆయన. నాకు ఎక్కువ శాతం నేను ఏంటంటే లోపల కన్నా బయట వీడియో తీస్తానండి. బయట వీడియో ఎందుకు తీస్తానంటే మాకు లోపల కన్నా బయట ఎక్కువగా వెలుగైతే కనపడుతుందండి. లోపల వీడియో అయితే సరిగ్గా రాదు, చీకటిగా వస్తుంది. మళ్ళీ ఒకటండి, డ్రాగన్ ఫ్రూట్ అయితే కాసినాయి అనమాట. ముందు ఒకసారి వీడియోలో 2 డ్రాగన్ ఫ్రూట్లు అయితే పెట్టాను కదండి, ఆ డ్రాగన్ ఫ్రూట్లు అయితే ఇప్పుడైతే మళ్ళీ వేసినాయి అనమాట. ఇంకా చిన్న కాయల కింద. మా ఎన్నాళ్ళు నిరీక్షణ అండి, అది చూపిస్తాను చూడండి, ఓకేనండి. అలాగే బీరకాయలు కూడా చూపిస్తాను చూడండి. కేజీ అంటే 1/2 కేజీ అంటే 4 కాయలే మన చెట్టుకి ములగ చెట్టు ఎక్కించామండి బీరపాదు. నాకు అందమని మా అయితే కోపించారు అనమాట. నీకు ఒకటి చెప్పనా, డ్రాగన్ ఫ్రూట్స్ పైకెక్కు. ఫస్ట్ బీరకాయలు మన నిరీక్షణ నాళ్ళకే కింద పెట్టాలి, కింద పెట్టమ్మా, అది చెక్క మీద పెట్టు. ఏమో తెలీదు, కోసిని కింద పెడతారు. అమ్మ ఈసారి ఎప్పుడన్నా కోసినప్పుడు కింద పెట్టేది కదా, అటర్ని ఇంకా లేవు ఇక్కడ. అయ్యగా ఇంకా ఉన్నాయి పిందులు, కాయలా పిందులా అదిగో ఆ కాయ చూడు, కూరకు పని చేద్దా. ఇదేంటి ఎలాడుతుంది, అదిగా అమ్మో మా ఆయన చాలా గుడ్డువాడు. ఒకసారి పైకి చూడు, కాయలు ఉన్నాయేమో. లేవా, ఆకుల్లో ఉంటాయి బావా. మా నిరీక్షణ నెరవేరిందండి. మేము బీరపాదు పెట్టాలి అనుకున్నాం, పెట్టాము. ఎలాగైతే బీరపాదులు వద్దు, 2 రోజుల్లో వస్తుంది అది. బావా నీకు ఒక చెప్పనా, మన డ్రాగన్ ఫ్రూట్ అయితే పిందులేస్తుంది బావా. ఇది కాదు, అక్కడ పీకేసిన దాన్ని బకెట్లో పెట్టి బతికిచ్చావు కదా, అది నీకు చూపిస్తాను. నువ్వు 2.5 ఏంటి ఎప్పటి నుంచో ఆ కళ. ములక్కాయలు ముద్రపోని అమ్మో వద్దా, నమ్మలేము, పీసులు కింద వచ్చాయి. సరే పాడేసేయట్లు, ఎందుకు పని చేయి.
బా మెట్లు భలే గట్ట బావా మన డాబా ఎక్కుతానికి కనబడ్డాయా తెవా వీడియో ఎన్ని సంవత్సరాలు పడు ఇంట్లోకి వచ్చినప్పుడు వేసుకున్నాం కదా. ఇదిగో ఇవన్నీ చిరాచిరాగా ఉన్నాయి పైన. రోడ్లు పోసాక సగం పడగొట్టేసాడు. సగం ఈ పాటలు లేకపోతే బోర్డు అంత కాయగా వేసినది. బోర్డు అంత కాయగా వేసిన. అయ్యో రిమ్ములు చేత పెట్టొద్దా రేపు పొద్దున్న కావాలతో కావాలి తుప్పెట్టేస్తాయి. బా పోసేదని ఉందేమో దోణ కట్టేస్తా గేదెను కట్టేస్తా ఏమన్నా ఈ కత్తిపేట చేద్దాం అనుకున్నాం. కత్తిపేట ఆడేమో ఎప్పుడు చేపిస్తా కత్తిపేట నీకు నాకు కమ్మని మొక్కిది అలా అన్నట్టుది ఎక్కడ ఉండి తడిసిపోను తుప్పెట్టేస్తాను. నువ్వు పాము ఉంది అందులో పాము లేదు అని బాక్స్ తీసేయాలి అక్కడ. చాలా డేంజర్ అక్కడ. ఒకసారి ఎక్కలేదా పాము, ఒకసారి ఎక్కిందేమో పాము. మళ్ళీ మొక్కలు కూడా కోస్తలేదు. ఎవరు కోస్తున్నా నాకు ఇంకా అక్కడ ఖాళీ ఉందమ్మా. మొక్కలు కోయినా వద్దా బకెట్లకి మొక్కలు కోస్తాను. బకెట్లకి మొక్కలు కోస్తాను అమ్మ. బకెట్ లేదా సంచులకి మరి వేసే బా భలేగా వేసావు. ఏయ్